కరువు కలవరం, మూడు పార్టీలకు ప్రకృతి గుబులు, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సర్కార్ అలర్ట్. అస్త్రంగా మలుచుకునే ప్లాన్లో బీఆర్ఎస్, రెండు పార్టీలను విమర్శించి లబ్ధి పొందేలా బీజేపీ ప్లాన్. చివరి 2 వారాలే టర్నింగ్ పాయింట్ అనే ఆందోళన. అయితే కేసీఆర్ ఎండిపోయిన పంటలను ఈడ కిందది సర్కార్ అలర్ట్. 3 పార్టీలకు ప్రకృతి గుబులంట, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సర్కార్ అలర్ట్ అంట. అదొకటి. అస్త్రంగా మలుచుకునే ప్లాన్లో బీఆర్ఎస్, రెండు పార్టీలను విమర్శించి లబ్ధి పొందేలా బీజేపీ ప్లాన్ అంట. చివరి 2 వారాలే టర్నింగ్ పాయింట్ అనే ఆందోళనలు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ రచిస్తున్న వ్యూహాలు ఎలా ఉన్నా రాష్ట్రంలో నెలకొన్న కరువు సమస్యను మాత్రం ఆయా పార్టీలు ఎజెండాగా పెట్టుకున్నాయి. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన ప్రచార అస్త్రంగా మలుచుకోగా, గత పాలనలోని వైఫల్యాలతో పాటు ప్రకృతి తెచ్చిన కరువు అంటూ అధికార కాంగ్రెస్ దాన్ని తిప్పికొడుతున్నది. 2 ప్రభుత్వాల పాపం ఇందులో ఉన్నది. ఆదుకోవాల్సిన గవర్నమెంట్ రాజకీయాలు చేస్తున్నదని బీజేపీ ఆరోపిస్తున్నది. ప్రస్తుతం కరువు అంశం అన్ని పార్టీలకు ప్రధాన అంశంగా మారిపోవడంతో రానున్న రోజుల్లో ఇది మరింత తీవ్రమైతే ప్రజలకు కన్విన్స్ చేయడం 3 పార్టీలకు కత్తి మీద సాము లాంటిదే. అయితే బండి సంజయ్ చెప్పినటువంటి మాటల ప్రకారము రైతులను ఆదుకోలేదు, రైతుల విషయంలో ఇబ్బందులను గురి చేసినటువంటి ప్రభుత్వము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ ప్రభుత్వం మండిపడుతుంది. కేసీఆర్ ఓ పక్క తిడుతుంది. కానీ మీరు చేసిన స్కాలేశ్వరము, కాళేశ్వరము అన్ని అడ్డమైన కమిషన్లు మింగి మీరు ఆగం చేసినటువంటి పనుల వల్ల మేము ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా ఈ పంటలలో వెళ్ళి పోతలేదు, ఈ నీళ్ళు అందుతలేవు, రైతుల గోస అవుతుంది మీరు చేసిన తప్పు వల్ల అని కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని అనుకుంటారు. అయితే బండి సంజయ్ ఏమంటారు అంటే, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎంపీ, ఆయన ఏమంటారంటే బీజేపీ ప్రభుత్వము ఎప్పుడు మంచిగానే చూస్తుంది, మంచిగానే చేస్తుంది, కానీ స్టేట్లో మాత్రము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి కాళేశ్వరం అని అదని ఇదని కట్టింది చేసింది, రైతులను పట్టించుకోలే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రైతులను పట్టించుకోదు. వీళ్ళిద్దరు చిట్కునుడికే సరిపోతుంది, కానీ మధ్యలో మాత్రం ఇబ్బంది పడేది రైతులు రా నాయనా. మా ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే అసలు ఇట్లాంటి గోసుండదు, అరిగోసుండదు, అంతా ఏకదం చకాసునుండొచ్చు అని చెప్పుకొచ్చినటువంటి మాటలు.